హైదరాబాద్లో మనం ఎన్నో గణేష్ విగ్రహాలు చూసాం మన వీడియోస్లో. శివునితో గణేష్ని చాలా కామన్. కానీ జ్యోతిర్లింగాలతో కూడిన గణేష్ మండపం ఎప్పుడైనా చూసారా? ఇది హైదరాబాద్లో ఒక అద్భుతమైన జ్యోతిర్లింగాల కాన్సెప్ట్. మీరు కూడా వింటే ఆశ్చర్యపోతారు. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం ఏముందో. హైదరాబాద్ గణేష్ ఉత్సవం అంటే కొత్త కాన్సెప్ట్లకు కొరతే ఉండదు. ఈసారి ఈ మండపం అయితే ఒక కేవ్ స్టైల్ సెటప్తో అన్ని జ్యోతిర్లింగాలు, అదేనండి 12 జ్యోతిర్లింగాల్ని మనకు దర్శనం కలిగిస్తుంది ఇక్కడ. మరి చివరిగా గణేష్ విగ్రహం అయితే అదొక అద్భుతం అని చెప్పుకోవాలి. మనకు తెలుసు జ్యోతిర్లింగాలు అంటే శివుడి శక్తి ప్రతీకాలు. భారతదేశంలో మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. సోమనాథ్ నుంచి కేదార్నాథ్ వరకు ఈ మండపం వాటిని హ్యాండీక్రాఫ్ట్తో చేసి ఒక చిన్న గృహలో డిజైన్ చేసింది. కేవ్లోకి వెళ్ళగానే చుట్టూ లైటింగ్, ధూపం, శివ భజనలతో అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. చిన్నవాళ్ళకైతే ఒక ట్రిప్లా ఉంటుంది, పెద్దవాళ్ళైతే ఈ జ్యోతిర్లింగాలకి పరిచయం చేసినట్టు అవుతుంది. చివరికి ఒక భవ్యమైన గణేష్ని విగ్రహం చూస్తే ఈ మండపం స్పెషల్ అనిపిస్తుంది. నాకైతే బాగా నచ్చింది. ఈ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అయితే నాకు కొంచెం స్పెషల్ అనిపించింది. అలానే జ్యోతిర్లింగాలతో ఉన్న గణేష్ మండపాలు అయితే చాలానే హైదరాబాద్లో ఉన్నాయి. వాటి గురించి కూడా త్వరలో వీడియో పోస్ట్ చేయబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఆ వీడియో కూడా మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్ గణేష్ మండపాలు మన ఛానల్లో చాలానే ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని జ్యోతిర్లింగాల కాన్సెప్ట్తో గణేష్ ఐడల్స్ త్వరలో మీకు చూపిస్తాను. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. గణపతి బప్పా మోరియా.